హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా వీడియోను లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు, మేబీ లైక్ చేయండి అండి. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఈ వీడియో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా హ్యాపీ కృష్ణాష్టమి అండి. సో జోహిని ఎలా రెడీ చేశాను, మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది వీడియోలో చూపిస్తానండి. నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటానండి. ఆఫ్లైన్లో షాపింగ్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. జోహికి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి ఆఫ్లైన్ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. ఇది కనిపించేది ఆఫ్లైన్ స్టోర్కి వచ్చామండి మేము. కృష్ణ డ్రెస్సెస్ ఇలా 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు కూడా బ్లూ కలరు ఆర్ ఎల్లో కలరు అలా తీసుకుంటా ఉంటాము. ఆన్లైన్లో నేను ఆర్డర్ చేశాను, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఆఫ్లైన్లో డైరెక్ట్గా స్టోర్కి వచ్చి తీసుకుంటున్నాము. జోహికి బ్లూ కలర్ కావాలని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ నేనేమనుకున్నానంటే బ్లూ అండ్ ఎల్లో కలరు ఎప్పుడూ వేస్తూనే ఉంటాం కదా, రిమైనింగ్ ఉన్న 3 కలర్లో 1 కలర్ సెలెక్ట్ చేసుకో అంటే గ్రీన్ అంటే ఓకే అన్నాడు. బట్ ఫైనల్గా లేదు, నాకు బ్లూనే కావాలని చెప్పి అన్నాడు. సో దట్ బ్లూనే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. బయట మాత్రం ఫుల్గా వర్షం వస్తుందండి. ఇయర్ మే నెల నుంచి స్టార్ట్ అయిందండి. అసలు వర్షాలు ఎక్కువ వస్తూనే ఉన్నాయండి. బెంగళూరు మొత్తం కూల్గా అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా డ్రెస్ తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే పూజ కోసం అని చెప్పేసి ఫ్లవర్స్ తీసుకోవాలండి. సో ఫ్లవర్స్ తీసుకుందామని చెప్పేసి మా పక్కనే హైపర్ మార్కెట్ ఉంది. సో దానికోసం వెళ్తున్నాం అనమాట. వాటితో పాటు కొన్ని గ్రోసరీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఫుల్ వర్షం వస్తుందండి. నేను మార్నింగే వచ్చాము తీసుకుందాంలే అని చెప్పేసి. ఫస్ట్ హైపర్ మార్ట్లోకి ఎంటర్ అవ్వగానే ఫ్రూట్స్ అయితే మంచి నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయండి. వర్షాలు రావటం వల్ల అయ్యి ఉండొచ్చండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయి. ములక్కాయ చూడండి 3 రూపాయలే ఉంది. నేను అసలు ఫస్ట్ టైం అండి అంత తక్కువ ప్రైజ్లో కనిపించడం. ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి. మేము కూడా ఎక్కువ కూరగాయలు తీసుకుని వెళ్ళాం అనమాట. ఓకే అండి, ఇప్పుడు ఏంటి అంటే జోహిని రెడీ చేయడానికి కావాల్సినటువంటి డ్రెస్సు, ఫ్లూటు, నెక్స్ట్ జ్యువెలరీ మెయిన్ కదండి. ఆ జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకుంటా అండి. ఏమో 3 ఇయర్స్ అయ్యింది అనుకుంటా. ఆ 3 ఇయర్స్వే నేను ప్రతి ఇయర్ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. డ్రెస్ ఒకటి నెక్స్ట్ ఇయర్కి సరిపోతుందా అంటే అస్సలు సరిపోదండి. జోహి సైజు 6 మంత్స్కే చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో డ్రెస్ ఒకటి తీసుకుంటా ఉంటా, మిగిలినవన్నీ ఎవ్రీ ఇయర్ సేమ్ అవే వేస్తూ ఉంటానండి. సో బొట్టు పెట్టడానికి కుంకుమ వాటర్తో కలుపుకుని నెక్స్ట్ వైట్ తిలకం ఉంటుంది కదా, అవన్నీ కూడా రెడీ చేసి ఇట్లా నేను పక్కన పెట్టేసుకున్నానండి. సో జోహిని బాత్ చేయించిన తర్వాత వేద్దామని. సో ఫస్ట్ అయితే పూజ చేసుకోవాలి కాబట్టి కృష్ణ పాదాలు వేస్తున్నానండి. ఇక్కడ ముగ్గుతోనే కృష్ణ పాదాలు జస్ట్ బయట గుమ్మం దగ్గర నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నట్టుగా ఒక 3-4 ఫుట్ పెయిర్స్ అనేది వేసాను అనుకుంటండి. అలా వేసేసి చక్కగా మంచిగా పసుపు కుంకుమ పువ్వులతో డెకరేట్ చేశానండి. చూడటానికి మాత్రం క్యూట్గా అనిపిస్తాయి కదా కృష్ణ పాదాలు. సో వేసేస్తున్నానండి ఇక్కడ. కృష్ణ పాదాలతో పాటుగా నాకు శంకు చక్రాలు కూడా వేయాలనిపించిందండి. సో మిడిల్లో పద్మం వేసి అటు ఇటు శంకు చక్ర నామాలు కూడా వేశానండి. సో మంచిగా అనిపించేది అనమాట. ముగ్గు వేస్తే ఆ పూజకి కళ వచ్చేస్తుంది కదా, సో అట్లా అనిపించింది.
ఇదిగోండి ఈ విధంగా కృష్ణ పాదాలు పసుపు కుంకుమ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. ఇట్లా క్యూట్గా అనిపించినాయి అన్నమాట. సో పూజ చేయడానికి కృష్ణుడిని విగ్రహం ఉంటుంది కదండి, అది మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు పింగాణితో చేసిన కృష్ణుడు, చిన్ని కృష్ణుడు ఉంటాడు కదా, సో అదొక్కటి కొనుక్కున్నాను అనమాట. ఆ కృష్ణుడిని తీసుకొచ్చి ఇంట్లో ఆల్రెడీ బ్రాస్ది చిన్న విగ్రహం ఉంటుందండి, అది కూడా పెట్టానన్నమాట. పెట్టి కృష్ణుడికి ప్రసాదంగా ఏం పెడతారండి, చిన్న పిల్లాడు కదా కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఇవే కదా కృష్ణుడికి ఇష్టమైనవి, స్వీట్స్ అవన్నీ పెట్టేశానండి. నేనైతే పూజ చేయడానికి సంబంధించి మంచిగా ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా అట్లా డెకరేట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ స్పెషల్గా వేయాలనిపించలేదు, వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు గ్రీన్ది వేస్తాను కదా, సర్లే అని చెప్పేసి ఇంట్లో ఉన్న బ్లాంకెట్ని అట్లా వేసానండి. ఈ విధంగా నార్మల్గా యాజ్ యూజువల్గా ఎప్పుడు డెకరేట్ చేసేలాగానే చేస్తాను అనమాట. సో కృష్ణుడికి ఇప్పుడు పూజ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ పూజ చేసేస్తున్నానండి. కృష్ణుడి పూజ అంటే తులసి దళం ఖచ్చితంగా ఉండాలి కదండి. అట్లీస్ట్ ఒక్క తులసి దళం సమర్పించినా సరే కృష్ణుడు ఆనందపడతాడు అని చెప్పంటారు. వెంకటేశ్వర స్వామి పూజ అయినా కృష్ణుడి పూజ అయినా కూడా తులసి దళాలు సమర్పిస్తారు కదా. సో నేను అది మర్చిపోయాను, తులసి దళం తీసుకొచ్చి కృష్ణుడికి అయితే పెడుతున్నానండి ఇక్కడ. ఆ కృష్ణ పూజ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణని నేను రెడీ చేస్తున్నానండి. జనరల్గా జోహికి ఇప్పుడు డ్రెస్ తీసుకున్నా కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటా అనమాట. ఇప్పుడు కూడా అలాగే తీసుకున్నాను. తీసుకున్నప్పటికీ ఇది ప్రాపర్గా సరిపోయింది, నెక్స్ట్ టైం మళ్ళీ సరిపోదు. జోహికి కృష్ణ డ్రెస్సు వేసినప్పుడు ఆ పైన వేసింది చూసారా, అది అలా పక్క నుంచి చున్నీ ఎలా పెట్టుకుంటాం అట్లా పెట్టాను ఫస్ట్ టైము. ఇంకెప్పుడు పెట్టిన అలాగే పెట్టాలేమో, మెళ్ళో వేద్దామని అంటే అసలు ఒప్పుకోలేదండి. అలా వేసుకోవద్దు, ఇలాగే వేయాలని చెప్పి అంటున్నాడు కదా. సో కృష్ణుడు బొట్టు పెట్టడానికి మాత్రం ఎంత చక్కగా పెట్టించుకుంటాడండి. నాకు ఫస్ట్ నుంచి కరెక్ట్గా పెట్టించుకోడేమో, కరెక్ట్గా వేయించుకోడేమో అని అనుకున్నాను, కానీ నేను వేసిన ఫస్ట్ టైం నుంచి ఇప్పటివరకు కూడా జోహి బొట్టు పెట్టించుకోవడం కానీ, డ్రెస్ చేయించుకోవడం కానీ అన్నీ కూడా నీట్గా అడిగి మరీ పెట్టించుకుంటా ఉంటాడు. ఇప్పుడు డ్రెస్ వేయడానికి ఏంటంటే నేను వేసుకోను అన్నాడండి. జోహికి సర్ప్రైజ్గా నేను చాక్లెట్ కొని పెడతానంటే
అప్పుడు వేసుకుంటున్నాడు. సో ఈసారి మాత్రం ఒక్కసారి వేసుకుంటాడండి. నెక్స్ట్ టైం నుంచి జోహిత్ వేసుకోడు, ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిపోతాడు. అక్కడ స్కూల్లో అలా ఉండవు కాబట్టి ఈ డ్రెస్అప్ అలా చేయడం అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఉండదు. జోహిత్ కూడా ఇంకా వేసుకోడు, సిగ్గు కాబట్టి మా అబ్బాయికి వేసుకోడండి. సో అట్లా కృష్ణ బొట్టు పెట్టేసి నెక్స్ట్ కాళ్ళకి పారాణి ఇంపార్టెంట్ కదండి, అదే కదా క్యూట్గా అనిపిస్తాయి. సో అవి కూడా పెట్టేశాను. నాకంత టైం లేదు, బట్ టైం ఉన్నట్టయితే చేతికి కూడా వేళ్ళకి కూడా పెట్టేదాన్ని, బట్ అంతగా పెట్టించుకునే టైం లేదు అని చెప్పేసి జస్ట్ చేతిలో ఒక చుక్క అయితే ఇట్లా పెట్టేశానండి. చక్కగా డ్రెస్ వేసేసి జ్యువెలరీ మొత్తం వేసేసిన తర్వాత అంతా అయిపోయిందండి. బట్ లిప్స్టిక్ వేయటం ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట. సో అది కూడా నేను ఇక్కడ ఫుల్ఫిల్ చేసేస్తున్నానండి. జోహి మంచి ఎక్స్పీరియన్స్డ్ అండి, ఎందుకంటే స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా కిడ్స్కి మినిమల్ మేకప్ కంపల్సరీ అని చెప్తారు. లిప్స్టిక్ మాత్రం బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి వేసి పంపించమంటారు. సో అందుకని స్కూల్లో వేయడం వల్ల అనుకుంటా లిప్స్టిక్ వేయంగానే లిప్స్ అట్లా ట్యాప్ చేస్తూ ఉన్నాడనమాట. మంచి ఎక్స్పీరియన్స్. జోహిని రెడీ చేసిన తర్వాత మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నానండి. జోహిత్ ఈ ఇయర్ మాత్రమే కృష్ణ డ్రెస్ అనేది వేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ నేను వేసుకోను ఇంకా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రీ కేజీ వరకు మాత్రమే మనకి కృష్ణ గెటప్ కానీ ఇలా ఏమైనా డిఫరెంట్గా రెడీ చేసి పంపించమంటారు. నెక్స్ట్ ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఏమి ఉండవన్నమాట. సో అందుకనే ఈ ఇయరే లాస్ట్ కదా అని చెప్పేసి జోహితో పాటుగా మేము కూడా ఫోటో దిగుదామని చెప్పేసి మా అమ్మ మేము కూడా రెడీ అయ్యామండి. నాకు ఎప్పటి నుంచో యశోద లాగా రెడీ అవ్వాలని కోరిక ఉందన్నమాట. జోహికి ఇక్కడ ఏంటి అని అంటే డ్రెస్ తీసేస్తాను అంటున్నాడు. సో అందుకనే గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కళ్ళు మూసుకోమని ఇస్తున్నానమాట. చిన్న చాక్లెట్ సర్ప్రైజ్ అండి ఇక్కడ. Open your eyes.
చాక్లెట్ ఇస్తే కానీ జోహిత్ ఫొటోస్ తీసుకోవడానికి అలో చేస్తున్నాడండి, లేదంటే డ్రెస్ తీసేస్తానని చెప్పి అంటున్నాడు. సో చాక్లెట్తో ఇలా చేస్తున్నాడండి ఇక్కడ. సో జోహితో కలిసి మేము ముగ్గురం కూడా ఒక ఫోటో అయితే దిగేసామండి. ఈ బిందెలో కాటన్ పెట్టి వెన్నకృష్ణులాగా కింద కూర్చోబెట్టి తీద్దామని చెప్పంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా అయిపోయిందా, తీసేనా అని చెప్పి అంటానే ఉన్నాడు. బట్ ఏదో జస్ట్ అట్లీస్ట్ అట్లా పట్టుకో, నేను రెడీ చేసినందుకైనా అని చెప్పేసి ఆ బిందెని చేతిలో పెట్టి ఏవో కొన్ని ఫొటోస్ అయితే తీసానండి. నవ్వించడానికి ట్రై చేస్తున్నాను, మ్యాక్సిమం నవ్వట్లేదండి, ఏదో పక్క నుంచి వింతగా చేస్తున్నాను. సో నేనేంటంటే నా శారీని ఇట్లా వేసుకుని యశోద లాగా అట్లా నార్త్ వాళ్ళు అలా వేసుకుంటారు కదా, సో అట్లా అనమాట. నాకు ఎప్పటి నుంచో కృష్ణ యశోద గెటప్తో దిగాలని ఉంది, బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకెలాగో దిగలేను కాబట్టి అని చెప్పేసి ఇప్పుడే నేను అలా జస్ట్ అట్లా ఆ పౌడి చెంగుని వేసుకుని ఫొటోస్ అయితే తీసుకున్నానండి. బాయ్ మదర్స్కి జనరల్గా ఇలాంటి కోరికలు ఉండటం కామన్ కదండి, మన పిల్లలతో కలిసి దిగాలి అని చెప్పి. ఎప్పటికీ మన పిల్లలు మనకి చిన్న పిల్లలే కదా. నెక్స్ట్ బయటికి తీసుకొచ్చి కొంచెం లైటింగ్ వస్తుంది కదా అని చెప్పేసి మా అమ్మ జోహిని కలిపి ఫొటోస్ తీస్తున్నానండి. మా అమ్మని కూడా రెడీ అవ్వమని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ ఎలాగో వేసుకోడు, ఈ ఇయర్ జోహితో కలిసి దిగుదు కానీ అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు దిగిన తర్వాత జోహికి కొన్ని ఫొటోస్ అండి. ఇంకా జోహిని స్కూల్కి పంపించేస్తున్నా. ఇక్కడ పంపించేటప్పుడు ఇలా జోహిని కొంచెం రెడీ చేస్తే జోహి అస్సలు బిగుసిపోయి ఉన్నాడనమాట, కొంచెం షైగా ఫీల్ అవుతారు కదా. సో స్కూల్లో కూడా మంచి ధూమ్ధామ్ సెలబ్రేషన్స్ ఉన్నాయండి. అదే రోజు బ్లూ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో స్కూల్లో నేను తీసుకున్న పిక్స్ అండి. ఇది స్కూల్లో ఒక్కొక్కళ్ళు రాధాలాగా కృష్ణలాగా రెడీ అయిపోయారనమాట. చూడండి అందరూ చాలా క్యూట్గా ఉన్నారు కదా. వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.